ఇక వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ లో సీనియర్ వర్సెస్ జూనియర్ లొల్లికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. నిత్యం వనపర్తి నియోజకవర్గంలో నువ్వా నేనా అంటూ ఫైట్ కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య మొదటిసారిగా వర్గ విభేదాలకు బీజం పడింది. మొదటగా ఎమ్మెల్యే అభ్యర్థిగా చిన్నారెడ్డిని ప్రకటించిన తర్వాత దానిని క్యాన్సిల్ చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా మేఘారెడ్డిని ప్రకటించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్యేగా మేఘారెడ్డిని గెలిపించడం జరిగింది. తదనంతరం కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి చిన్నారెడ్డిని క్యాబినెట్ హోదా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా క్యాబినెట్ హోదా పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి కూడా నియోజకవర్గంలో అప్పటి వరకు ఉన్నటువంటి వర్గపోరు ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుగా మారడం జరిగింది. నిత్యం నియోజకవర్గంలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇద్దరి మధ్య ప్రోటోకాల్ వివాదం కొనసాగుతుంది. క్యాడర్ కూడా రెండు వర్గాలుగా చీలిపోయినటువంటి పరిస్థితి. క్యాబినెట్ హోదా ఉన్నటువంటి చిన్నారెడ్డి వైపు కొంతమంది, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేఘారెడ్డి వైపు కొంతమందిగా క్యాడర్ విడిపోయింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ చేరికల విషయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో చేరికల విషయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి వైఖరికి నిరసనగా కూడా చిన్నారెడ్డి అనుచరుడు ఆత్మహత్యాయత్నం చేయడం జరిగింది. మరోవైపు కిలాగణపురంలో పిహెచ్సి అంశంలో కూడా ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. పిహెచ్సిని ప్రారంభించాలని చెప్పి చిన్నారెడ్డిని ఆహ్వానించగా ఎమ్మెల్యే మేఘారెడ్డి కలెక్టర్తో చెప్పించి ఆ ప్రారంభోత్సవాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది. ఇలా నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలైనటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల విషయంలో కూడా ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతూ వస్తుంది. అంటే మరోవైపు ఇటీవల క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ సందర్భంగా కూడా మంత్రులు పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు వనపర్తికి రావడం జరిగింది. ఈ సందర్భంలో కూడా ఇద్దరు నేతలు కూడా వేరువేరుగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రులకు వేరువేరుగా స్వాగతం పలకడం జరిగింది. అయితే స్వాగతం పలికినటువంటి సందర్భంలో కూడా ఇరు వర్గాలు వేరువేరుగా స్వాగతం పలకడం జరిగింది. అక్కడ కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొనడం జరిగింది. ఇలా నిత్యం వనపర్తి నియోజకవర్గం ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు నిత్యం అక్కడ కొనసాగుతూ ఉంది. చిన్నారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత కావడం, ఆయనకు పాత కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆయన వైపు ఉండడం, మరోవైపు మేఘారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడము, ఆయన క్యాడర్ని ఆయన మనుషుల్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి చిన్నారెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇలా వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి వర్గ విభేదాలు నిత్యం పాలమూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారడం జరిగింది. అయితే తాజాగా ఒక బస్సు ప్రారంభోత్సవంలో కూడా ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం జరిగింది. అయితే చిన్నారెడ్డి బస్సును ప్రారంభించబోగా ఎమ్మెల్యే ఆర్టీసీ అధికారులకు ఫోన్ చేసి బస్సు ప్రారంభాన్ని అడ్డుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తర్వాత వారం రోజుల తర్వాత ఎమ్మెల్యే మేఘారెడ్డి అదే బస్సును ప్రారంభించేటటువంటి సందర్భంలో కూడా చిన్నారెడ్డి వర్గీయులు వచ్చి ఎమ్మెల్యే మేఘారెడ్డితోటి వాగ్వాదానికి దిగడం జరిగింది. ఇలా నిత్యం క్యాబినెట్ హోదా ఉందని చిన్నారెడ్డి, ఎమ్మెల్యే నేనే అని చెప్పి మేఘారెడ్డి, ఇలా నిత్యం కూడా అక్కడ ఇటు అధికారులు కూడా వీళ్ళిద్దరి వైఖరితోటి తలలు పట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఇద్దరి నేతల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు అధిష్టానాన్ని దృష్టికి ఇప్పటికే వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి కావడం, ఆయనకు చెప్పి ఈ సమస్యను పరిష్కరించేటటువంటి దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ మాత్రం ఎటువైపు ఉండాలో తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని సంతోషపడాలా, నిత్యం వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇద్దరి నేతల మధ్య వర్గపోరు పట్ల కూడా కాంగ్రెస్ క్యాడర్ తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉంది. అయితే ఎటువైపు ఉండాలో తేల్చుకోలేనటువంటి స్థితిలో కాంగ్రెస్ క్యాడర్ ఉంది. వారికి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సంతోషం కూడా లేకుండా ఇరు వర్గాలు నిత్యం ఏదో ఒక అంశంలో వర్గపోరుతో జిల్లా రాజకీయాల్లో రచ్చకెక్కడం జరుగుతుంది.